కాకినాడ పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణాపై మంత్రి మనోహర్ స్పందించారు. కాకినాడ స్టెల్లా షిప్ లో నిన్న తనిఖీలు జరిగాయని, ఇక ఇవాళ కూడా జరుగుతాయని వెల్లడించారు. దాదాపు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం నౌకలో ఉందని, దానిపై కలెక్టర్ వేసిన ప్రత్యేక బృందం క్షుణ్ణంగా పరిశీలించి శాంపిల్స్ ని కూడా సేకరిస్తుందని తెలిపారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్య పరిష్కారం గురించి కూటమి ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తుందని వివరించారు. ఆంధ్రాలో జరగబోయే ధాన్యం సేకరణ గురించి ఈ రోజు వివిధ జిల్లాల నుంచి జాయింట్ కలెక్టర్స్ తో, తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి, మన వ్యవసాయ శాఖ నుంచి అధికారులతో ఈ రోజు రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా రైతుకి అండగా నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అనేక చర్యలు, అందులో ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఏనాడు లేని విధంగా రైతుకి అండగా నిలబడే విధంగా మేము ఒక చక్కటి కార్యక్రమం 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేయడం జరుగుతోంది. వచ్చే వారం నుంచి ఉత్తరాంధ్రలో జరగబోయే ఈ ధాన్యం కొనుగోలు సేకరణ గురించి క్షేత్రస్థాయిలో చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న మొదటి రోజు అక్కడ తనిఖీలు జరిగినాయండి. ఆ స్టెల్లా అనే షిప్ లో ఈ రోజు కూడా జరుగుతాయి. అది దాదాపు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆ నౌకలో ఉంది కాబట్టి దానిపైన కలెక్టర్ గారు ఒక టీం ని వేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి